नथिंग इज पर्सनल इन द लाइन ऑफ ड्यूटी। हमारा ड्यूटी और देश की सेवा सबसे ज्यादा इंपॉर्टेंट है, समझ गए? यस सर। నేను ఇలాగే టీవీ ముందు కూర్చొని నా కొడుకు పిల్లని వెతకాలని అనుకున్నాను, కానీ వాడు నచ్చిందాన్ని వెతుక్కున్నాడు. మా ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి నిశ్చయమైపోయింది. తర్వాత మాట్లాడదాంలే అనుకున్నాం. ఈలోగా మీరే వచ్చారు. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నో 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 థ్యాంక్స్. మీరు ఇక్కడే ఉండండి. మా అమ్మాయి ఇందుకి మీ అబ్బాయికి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ నాకు ఇష్టం లేదు. నా కూతురు ఇంకా చిన్నపిల్ల. తను సొంతంగా డెసిషన్ తీసుకునేంత మెచ్యూరిటీ లేదు. మీ అబ్బాయికి మెచ్యూరిటీ లేదు. వాడికి చాలా మెచ్యూరిటీ ఉంది సార్. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ నా ఇద్దరు కూతుళ్ళకి వాడే పెళ్లి జరిపించబోతున్నాడు. వాడి ఛాయిస్లో నేను జోక్యం చేసుకోను. హలో సార్, తన కాలేజ్ అయింది 2006లో, ఇప్పుడు 2008. 2 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు తిరువనంతపురం రాకుండా ఇక్కడే చెన్నైలో తన జాబ్ చూసుకుంది. మీ కొడుకు ఇన్ఫ్లుయెన్స్ ఉండబట్టే, అర్థమైందా? వెయిట్ అసలు విషయం డైరెక్ట్గా చెప్తాను. మా మతం వేరు, మా రాష్ట్రం వేరు, ఇవేవి కాదు. కానీ ఒక ఆర్మీ వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఇందును మీ ఇంట్లోకి అలౌ చేయకండి. మీరందరూ కలిసి తనకు బ్రెయిన్ వాష్ చేస్తారు. అది సరైన పద్ధతి కాదు సార్. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడడం లేదు. ఇందు మా ఇంటి అమ్మాయి లాంటిదే. తనెందుకు ఇక్కడికి వస్తుంది? ముకుంద్ ఊళ్ళో ఉంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది అంతే. నాకు కాఫీ ఇస్తావా? ఇదే నేను చెన్నైలో చేసే పని. నాన్న అప్పుడే చెప్పాను కదా, పక్క ఫ్రాడ్ అని. 2 ఏళ్ళకి ఇది మనల్ని చీట్ చేస్తుంది. నువ్వెందుకమ్మా ఇప్పుడు బయటకు వచ్చావు? అయ్యో, మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. లేవండి, ఇందు వాళ్ళ నాన్న వచ్చారు. నువ్వు ఉండేది పీజీలో కాదా? సారీ డాడీ. Start. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? ఒక నిమిషం. ఏంటే ఇది? ఇందు. హలో ఇందు. ఇందు. హలో ఇందు. ఏంటి ఎన్నిసార్లు చేస్తున్నావు? ఏంటి ఇందు ఇది? హిందూ క్రిస్టియన్ కూడా ఓకే. ఇదే రీజన్, ఆర్మీ రీజన్. మీ నాన్న ఎందుకు మా ఇంటికి వెళ్ళి అనవసరంగా మాట్లాడారు? ఇందు. ఇందు. ఇందు, ఆర్మీ నాకు ఒట్టి జాబ్ కాదు, ఇట్స్ మై లైఫ్. నాకు తెలియదారా? కొంచెం కామ్గా ఉండరా ప్లీజ్. నేను ఓర్పుగా మాత్రమే ఉన్నానే. మీ నాన్న మా ఓటీఏ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ వర్గీస్తో మాట్లాడారు. నన్ను పిలిచి చెప్పని చెప్పారు. ఐఎమ్ సో సారీ. నువ్వు ఓకేనేగా? ఐ డోంట్ థింక్ దిస్ విల్ వర్క్ అవుట్ ఇందు. నాకు హోప్ లేదు. వదిలేద్దాం. ఏంటి వదిలేద్దామా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చేస్తున్నావే చెప్పు. వస్తున్నామ్మా. ముగుంది. ఏంట్రా, నీకు ముందే తెలుసుగా ఇదంతా ఈజీ కాదని. ఏమండి రండి. ఇంకో సంవత్సరంలో అంతా ఓకే అయింది. ఇంకో సంవత్సరమా? ఆల్రెడీ 4 ఏళ్ళు అయ్యాయి. అది తలుపు తీయట్లేదు చూడండి. ఇందు, ఇన్నేళ్లలో మారిన మనిషి ఒక్క సంవత్సరంలో మాట్లాడా? ఇందు ఓపెన్ ద డోర్. ఉండరా, వాళ్ళు పిలుస్తున్నారు. నీకు శబ్దం వినిపిస్తుందిగా. అమ్మా ఇందు. తలుపు తీ. నాతో గొడవ పడకురా ప్లీజ్. నేను ఇంట్లో కన్విన్స్ చేస్తాను, ప్లీజ్ ఉండరా. నన్ను ఎవరు కన్విన్స్ చేస్తారే? గొడవ పడుకో కడుతు. ఏమైంది? రారా ఇందు, చూడేమైంది? ఇందు, డోర్ ఓపెన్ చేయి ఇందు. ఆర్మీని గౌరవించిన అతని దగ్గరకు వచ్చి నేను బతిమాలేను. నువ్వు బ్రతిమాలదు, నేను అడుగుతా. ముగుందే ఒక్క నిమిషం రా ప్లీజ్. నా మీద కోప్పడకురా, చెప్పేది కాస్త వినరా. ఐ మేడ్ మై డెసిషన్ ఇందు, నువ్వు పెట్టేయ్. వి విల్ ఎండ్ దిస్ హియర్, రైట్ హియర్. మాట్లాడావుగా, నేను ఒకటి చెప్పనా? అన్ని రిలేషన్షిప్స్లో ఒకరికంటే ఇంకొకరు ఎక్కువగా లవ్ చేస్తారు. వాళ్ళకే హార్ట్ పెయిన్, బాధ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళే ఆ రిలేషన్షిప్ని సేవ్ చేయడానికి పోరాడతారు. యూ డూ వాట్ యూ హ్యావ్ టు డూ. నేను చూసుకుంటాను.
ఏమే ఆగవే లోపల ఏం చేసొచ్చావు? అమ్మా అతనే కదా ఫోన్లో. మేమింతమంది బయట నిలబడుంటే ఎంత ధైర్యం నీకు అతనితో మాట్లాడడానికి? అదే నాకు ఇక్కడ ఆల్రెడీ అతనితో పెళ్ళి అయిపోయింది. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బీయింగ్ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ మీ బీయింగ్ అన్ ఆర్మీ వైఫ్. ఇదిగో తన ఆర్మీ కమిషన్ నంబర్. టాటూ వేయించుకున్నావా? ఏది? ఏంటి ఇది? నాకు తనతోనే ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లోనే తన వైఫ్గా ఉండిపోతాను. సారీ డాడీ. హలో అంకుల్. ఆంటీ నేను ముకుంద్. హే ముకుంద్ కదా. హై మ్యాండ్రోస్. దీపు మై ఎల్డర్ బ్రదర్. నపరా అయితే వీడినా పాడు. రే ఊరుకోరా నీకు ఇక్కడేం పంటరా? అన్నయ్య. దీపు కమ్ దిస్ సైడ్. ఇక్కడి నుంచి పోరా. ఏంట్రా ఇది? ఏంట్రా కోపం? పద ఇక్కడి నుంచి. సారీ అబౌట్ దిస్. సో టెల్ మీ. ఇందు అంటే మీ అందరికీ ఎంత ఇష్టమో అంతకంటే నాకు ఎక్కువ ఇష్టం అనుకోండి. నిజంగా నేను తన్ని పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా. బట్ మీకు ఆర్మీ అంటే ఇష్టం లేదు కదా. మిమ్మల్ని కాదని నేను ఎప్పుడు ఏది చేయను అంకుల్. ముకుంద్, నీకు తెలియని కొన్ని విషయాలున్నాయి. ఈవెన్ మై డాటర్ డజంట్ నో దిస్. నేను పెళ్లి చేసుకోవడానికి ముందు కొంతకాలం ఆర్మీలో పనిచేశాను యాజ్ ఎ డాక్టర్, రైట్ ఇన్ టు వార్ ఫ్రంట్. అక్కడ నేను చూసింది పూర్తిగా పెయిన్ అండ్ డెత్. నా కూతురు ఎంతో సంతోషంగా జాలీగా ఉండే అమ్మాయి. కానీ తను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఏమీ చెప్పటం లేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో తను మాతో కలవటం లేదు. ఇట్ ఫీల్స్ నాకు చాలా కష్టంగా ఉంది. యూనో, చెప్పాలంటే ఒక ఆర్మీ వాడితో నా కూతురికి పెళ్లి జరిపించమంటూ ఎంతో మంది వచ్చి చెప్పినా కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సరే, మా అమ్మకి నేను ఆర్మీలో ఉండడం ఇష్టం లేదు ఈ రోజు వరకు. అదేవిధంగా మీకు నచ్చలేదు అనుకుంటాను. బట్ నేను ఇప్పుడు యంగ్ ఆఫీసర్స్కి వెపన్స్ హ్యాండ్లింగ్ అండ్ అర్బన్ వార్ఫేర్ నేర్పిస్తున్నాను. పీస్ఫుల్ పోస్టింగ్. ఆర్మీ లైఫ్ అంటేనే అన్సర్టనిటీ. అక్కడ ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరు పర్మనెంట్గా ఉండిపోరు అంకల్. ఒక్కొక్కడికి వాడు పుట్టిన వెంటనే వాడి టైం టిక్ 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 అని పరిగెత్తడం మొదలు పెడుతుంది. మనం ఏం చేసినా ఏమి చేయకపోయినా ఆ టైం పరిగెడుతూనే ఉంటుంది. ఆగే వరకు పరిగెడుతూనే ఉంటుంది. బైబిల్, భగవద్గీత రెండు డెత్ గురించి ఒక్కటే చెప్పాయి. నువ్వు ఎవరైనా సరే వచ్చిన పని అయిపోగానే వెళ్ళిపో. కానీ ఆ పని అయ్యేంత వరకు నువ్వు బతుకుతావు. ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే. నేను ఆర్మీకి వెళ్ళినంత మాత్రాన చచ్చిపోతానని అర్థం కాదు అంకుల్. అది కాదు మోనే. అంతే. ఇప్పుడు నన్ను మోనే అన్నారు కదా, ఇది చాలా అంకుల్ నాకు ఇప్పుడు. మీరు ఎంత టైం కావాలన్నా తీసుకోండి అంకుల్, నేను వెయిట్ చేస్తాను. ఇలా రామ్మా. త్వరగా రా. రాయిందు. డాడీ నిజంగా ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. 11 నెలలు 17 రోజులు 4 గంటలు 15 నిమిషాలు అయింది నువ్వు నాతో మాట్లాడి. వదిలేద్దామన్నావు, ఏంటి ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు? రానా మరి? నువ్వు నా ప్రాణమే. గ్లాస్ తీసుకో. హ్యాపీ.